కోటేశ్వరరావు గారు ఎగ్జాక్ట్లీ మీరైతే హోల్డ్ లో ఉండండి. ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. కవిత ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కేసీఆర్ ముందుకు చేరిన కవిత పంచాయతీ అందరూ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఫామ్ హౌస్ కు పల్లా ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్లారు. అయితే జగదీష్ రెడ్డికి సంబంధించి కూడా అంతకు ముందు ఇటు కవిత కొన్ని కమెంట్స్ చేశారు. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉన్నారు. ఇక ఇవాళ కవిత చేసిన ఈ స్టేట్మెంట్స్ అనంతరం కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. కవిత విషయంలో ఇంకా ఉపేక్షిస్తే తమకే నష్టం అంటూ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావులపైనే ఆరోపణలు చేయడంపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు. ప్రెసెంట్ వాళ్ళంతా కూడా కేసీఆర్ దగ్గరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. కవిత తీరుతో ఇప్పుడు పార్టీ డ్యామేజ్ అవుతోంది అని అంటున్నారు నేతలు. దీంతో కేసీఆర్ అసలు ఎటువంటి తీర్పును ఇస్తారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠభరితంగా మారింది. కవితపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకటే పార్టీలో ఉంటూ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇటువంటి నెగిటివ్ కమెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే హైకోర్టులో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించిన పిటిషన్ ఉంది. పిటిషన్ విచారణ జరుగుతుంది. అయినా కూడా ఇటువంటి కమెంట్స్ కవిత చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చేస్తున్న మేజర్ ఆరోపణ. అయితే బీఆర్ఎస్ పార్టీకు సంబంధించి నేతలంతా కూడా ఫామ్ హౌస్ కు తరలి వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముందు ఈ ఇష్యూ నుంచి వీళ్ళంతా కూడా డిస్కస్ చేయబోతున్నారు. కవితకు సంబంధించి డెఫినెట్లీ కూడా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ కు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఫామ్ హౌస్ కు ఇప్పటికే పల్లా ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు వెళ్లారు. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉన్నారు. సో కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరగబోతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో విజయ్ చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? నేతలు ఎంతమంది ఫామ్ హౌస్ కు హాజరయ్యారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ఆర్ తాజ్, అయితే ఈరోజు కవిత ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన తండ్రి కేసీఆర్ వద్ద అయితే ఫామ్ హౌస్లో అయితే ఇప్పటికే సమావేశమైనటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కవిత చేసినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల తన పైన ఏదైతే మనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నదో అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందో ఈ రెండింటిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ముఖ్య నేతలు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే పల్లా కావచ్చు, ఇతర ప్రశాంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసీఆర్తో మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అటు కవిత పైన కొద్ది రోజుల్లోనే ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క కేసీఆర్ చుట్టూ కూడా గతంలో దయ్యాలు చేరాయి అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. ఈరోజు పరోక్షంగానే ఆ దయ్యాలు ఇటు సంతోష్ రావు, హరీష్ రావు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపించింది ఈరోజు కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా. అయితే ముఖ్యంగా అసలు దయ్యాలు ఉన్నాయనడం ఒక ఎత్తు అయితే కేసీఆర్కు కాళేశ్వరం సంబంధించినటువంటి పీసీ ఘోష్ ఇన్ని ఇబ్బందులు గురి చేయడానికి ప్రభుత్వం కూడా కేసీఆర్ పైన ఇలాంటి ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం హరీష్ రావు అలాగే సంతోష్ రావు, మరొక కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలతో వీళ్ళు కుమ్మక్కయ్యి ఈ పని చేస్తూ కేసీఆర్ గారికి మాట తీసుకొచ్చారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. మరొక పక్క కవిత వ్యాఖ్యలపైన ఇప్పటికే బీఆర్ఎస్లో అయితే పెద్ద ఎత్తున దుమారం కూడా రేగుతూ ఉంది. ముఖ్యంగా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, నా తండ్రిని మాటలు అంటుంటే నేను చూస్తూ ఉండలేనంటూ కూడా కవిత కొంత మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. అయితే విజయ్, ప్రెసెంట్ కొంతమంది నేతలు అక్కడికి హాజరయ్యారు కాబట్టి ఇటు కేటీఆర్, కేసీఆర్ సమావేశం ఎంతసేపటి వరకు జరిగే అవకాశం ఉందనుకోవాలి. సమావేశంలో మేజర్గా ఇటు కవితపై డిస్కషనే వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇటు ఎక్స్ ఖాతాలో కూడా వీళ్ళు పోస్ట్ చేశారు హరీష్ రావుకు పాజిటివ్గా. సో ఇంకా అంటే ఆ పాజిటివిటీని పెంచడానికి ఇంకేమైనా మాట్లాడే అవకాశం కూడా ఉందనుకోవాలా సమావేశం అనంతరం నేతలు ఎవరన్నా? ఖచ్చితంగా ఈ సమావేశం అనంతరం అయితే ఒక ప్రెస్ మీట్ని కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఆ లెటర్తో పాటు ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తిగా కూడా ఏదైతే మనకు సంబంధించినటువంటి సంతోష్ రావు కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, పూర్తిగా గతంలో ఈయనే
నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి తప్పుల వల్లనే అక్రమాల వల్లనే ఆయనని మంత్రి పదవి నుంచి కూడా కేసీఆర్ తప్పించారు అంటూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా కవిత పైన అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకైతే కేసీఆర్ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా అయితే కొంత బీఆర్ఎస్ వర్గాల్లో అయితే అలాగే ఇటు రాజకీయ విశ్లేషకుల్లో కూడా కొన్ని చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సర్తాజ్ రైట్ విజయ్, అట్ ద సేమ్ టైం అసలు ఎంతమంది అంటే ఎవరెవరు నేతలు హాజరయ్యారు, ఇంకా ఎవరైనా కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? మేజర్గా హరీష్ రావు మీద అలిగేషన్స్ వచ్చాయి కనుక హరీష్ రావు కూడా ఇటు వచ్చే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డితో పాటు అటు పల్లా అలాగే మిగతా ఇటు సంతోష్ రావుతో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఫామ్ హౌస్లో అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ అయితే ఉదయం 5 గంటల నుంచి కూడా కేసీఆర్తోని మాట్లాడుతున్నట్టుగా కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పూర్తిగా రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున సంచలనంగా దుమారం రేపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కవిత ఎటు స్టాండ్ తీసుకుంటుంది అనేటువంటి ఆలోచన అయితే అటు బీఆర్ఎస్ వర్గంలోనూ ఇటు జాగృతి నాయకులు అంటే కవితకు సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతికి సంబంధించినటువంటి నాయకుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క హరీష్ రావు వెనుక అలాగే ఇటు సంతోష్ రావు వెనుక కూడా ప్రభుత్వమే ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ కూడా కవిత మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అనేక మార్లు తనపైన కూడా అంటే వీళ్ళిద్దరికి కూడా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. సో తనపైన కూడా అనేక మార్లు ఇలాంటి కామెంట్స్ కూడా చేపించారు. పరోక్షంగా నా పైన కథనాలు కూడా ఆ యొక్క పేపర్లలో ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో వాటిపైన కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ నేను మాత్రం వాటి వేటికి కూడా తలొగ్గకుండా ఖచ్చితంగా నిలబడ్డాను నిటార్స్గా కూడా అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ మొత్తానికైతే ఇటు కవిత బీఆర్ఎస్ పార్టీని కూడా లెక్క చేయకుండా అంటే పార్టీ నియమాలను కూడా పట్టించుకోకుండా తన తండ్రి వైపు నిలుచున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కేవలం కేసీఆర్ గారిని వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు తిప్పికొట్టలేకపోతా ఉన్నారు? ముఖ్యంగా గతంలో అటు తను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కలిసి ధర్నాలు కావచ్చు ఇతర కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇంత పెద్ద కేసు ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సుమారుగా 1,000 కోట్ల రూపాయలు సుమారుగా 80,000 పైచిలకు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అలాగే తెలంగాణ అంతటా కూడా పూర్తిగా సమ్మెలు కావచ్చు నిరసనలు కావచ్చు వ్యక్తం చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన కూడా పరోక్షంగా అయితే ప్రత్యక్షంగానే కామెంట్స్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. మరొక పక్క ఎలక్షన్స్లో నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నా తండ్రిని మాటలు అంటుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను, నాది కేసీఆర్ రక్తం, నేను తెలంగాణ ఆడబిడ్డనే అంటూ కూడా అటు సవాల్ విసిరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ అయితే విజయ్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు అటు కవిత ఆరోపణలన్నీ కూడా తన నాన్నకి సపోర్టివ్గానే కనిపిస్తున్నాయి. పార్టీకు సంబంధించి కూడా ఆవిడ ఒక కమెంట్ చేశారు, అసలు కేసీఆర్కు సంబంధించిన రెస్పెక్ట్ అక్కడ ఉంచలేనప్పుడు అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా ఒక హాట్ కమెంట్ చేశారు. మరి దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు అనుకోవాలా? దీన్ని కూడా వీళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల పార్టీకే అత్యంతగా నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా అదే చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కవిత అలా మాట్లాడి ఉండకూడదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో తను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి పేర్లు కూడా బయట పెట్టకుండా చేసింది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇద్దరి పేర్లని ముగ్గురు పేర్లని అటు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఒక మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు ఇవన్నీ కూడా పేర్లు చెప్తూ సో వీళ్ళందరూ కూడా ఏదైతే కమిషన్ల కోసం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలతో కుమ్మక్కయ్యి కేసీఆర్ గారు తెలంగాణ కోసం చూస్తుంటే తెలంగాణకు నీళ్ళు ఎలా ఇవ్వాలని చూస్తుంటే వీళ్ళు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అంటే వాళ్ళ పర్సనల్ ఆస్తులు ఎలా పెంచుకోవాలన్నట్టుగా చూశారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి అయితే ఇది పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఇలా సొంత పార్టీ పైనే ఆరోపణలు చేయడం వల్ల ఎవరు కూడా
అంటే గతం వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, అలాగే వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు కొంత వెనకడుగు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పరోక్షంగానే తప్పు చేసినట్టు ఒప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సిబిఐకి ఇస్తే కనుక ఖచ్చితంగా మేము కొట్లాడే వాళ్ళం అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల్లో కూడా అధికార ప్రతినిధుల్లో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా దుమారం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. Yes, thank you Vijay, thanks for the live updates. So yes, we'll go back to